ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాలను పొందుకుంటూ మీ జీవితంలో మీరు ఎంతగానో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుడిచ్చే ధైర్యము అది మనుషులిచ్చే ధైర్యం కంటే ఎంతో గొప్పదై ఉన్నది. దేవుని మాటలో జీవం ఉంది కాబట్టి మనుషులు ధైర్యాన్ని ఇచ్చినంత ఈజీగా దేవుడు ధైర్యాన్ని ఇచ్చి ఊరుకుండేవాడు కాదు. కానీ ధైర్యపరిచి బలపరిచి మనం మొరపెట్టినప్పుడు సహాయము చేయగల సమర్థుడై ఉన్నాడు. అట్టి సహాయము ప్రతిదినము మీరు పొందుకుంటూ బలపడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. ఈ వాగ్దానం చాలాసార్లు మనం విన్నప్పటికీ పదే పదే మనం మాట్లాడుకుంటే దీనిలో ఎంతో అర్థము, ఎంతో కృప అనేది ఈ వాగ్దానం ద్వారా మనం పొందుకోవచ్చు. ఎందుకంటే యోబు అంటున్నాడు ఏంటంటే, నాకు ఎదురవుతున్న పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు, కానీ నేను నడుస్తున్న మార్గము, నా మార్గంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు నాకు తెలియనప్పటికీ నేను నమ్ముకున్న నా యేసయ్యకు తెలుసు అని యోబు తను మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితంలో ఒక్కసారైనా మీకు ఒక ఫీలింగ్ రావచ్చు. ఆ ఫీలింగ్ ఏంటంటే, అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా రావచ్చు. ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఊహించని సందర్భాలు మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సిన సందర్భాలు మనకి ఎదురైనప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది ఏంటంటే, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అనే ఒక భావన అనేది మనలో వస్తూ ఉంటుంది. అలాంటి ఫీలింగ్ ఇక యోబులో వచ్చింది. కానీ ఊహించలాని యొక్క పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురవునప్పుడు ఏం జరుగుతుందో అనేది మనకు అర్థం కాకుండా, కానీ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో జరుగుతున్నదంతా మన మంచికే అని నువ్వు నమ్ముకున్న యేసయ్యకు అది బాగా తెలిసి ఉన్నది. నిజంగా దీనికి యోసేపును మనం తీసుకున్నట్టయితే, యోసేపు తన తండ్రితో ఎంతో ఉన్నాడు. చిన్న వయసులో తన తల్లిని పోగొట్టుకున్నప్పటికీ యోసేపు అనుకున్నాడు, నా తల్లి నాకు లేకున్నప్పటికీ, నా అన్నదమ్ముల గారాబం చేసే తల్లి నాకు లేకున్నప్పటికీ నాతో ఉన్న నా తండ్రి ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా, నా అన్నదమ్ముల కంటే ఎక్కువగా నా తండ్రి ఎంతగానో ప్రేమిస్తాడు. నా తండ్రితో నేను, నాతో నా తండ్రి ఉంటే చాలు అని యోసేపు అనుకున్నాడు. అలా అనుకున్న యోసేపు జీవితంలో సడన్గా తన తండ్రి వద్ద నుండి దూరమయ్యే సందర్భాలు యోసేపు జీవితంలో అతను ఎదుర్కొన్నాము. అతడు యోసేపు అనుకోవచ్చు, అసలు ఏం జరుగుతుంది అని అనుకోవచ్చు. కానీ అనుకున్న యోసేపు జరగబోతున్నదంతా దేవుని చేతిలో ఉంది అని కొంతకాలానికి యోసేపుకు అర్థమైంది. నీ జీవితంలో కూడా జరుగుతున్న పరిస్థితుల గురించి నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే అసలు ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ కానీ టెన్షన్ కానీ నీకు రావచ్చు. కానీ ఏది కూడా దేవుని యొక్క అనుమతి లేనిది జరగదు. జరుగుతున్నదంతా అది నీ హృదయాన్ని అధైర్యపరుస్తున్నప్పటికీ దేవుని అనుమతితోని అంతా నీ మేలుకి జరుగుతుందని భావించి ధైర్యంతో ముందడుగేసినప్పుడు ఖచ్చితంగా దేవుడి కార్యాలని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఎంతోమంది గొప్ప భక్తులు మనకు ముందుగా ఉన్నారు. యోబు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు. మనల్ని ధైర్యపరచడానికి దేవుడు ఎందరినో ముందు పెట్టున్నాడు. కాబట్టి ఈ దిన వాగ్దానం ద్వారా ఎన్ని జరిగినా కానీ, ఊహించని సందర్భాలను ఎదుర్కొన్నా, విన్నా, కళ్ళతో చూసినా కానీ, నాకు తెలియకముందు నా యేసయ్యకు తెలుసు, అంతా నా మేలుకే అన్న ఒక్క ధైర్యంతో నీ జీవితంలో నువ్వు ముందడుగేయు. ఖచ్చితంగా రాబోవు ప్రతిఫలాల్ని నీ కన్నులతో నువ్వు చూచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈరోజు ఇటు వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచి, ధైర్యపరిచి, ఆదరణను కలిగించినందుకు నీకు వందనాలు. అలా జరుగుతుందని మేము ఊహించుకోనప్పుడు, మేము విన్న సంఘటనల ద్వారా, మేము చూసిన సంఘటనల ద్వారా మేము ఎంతగానో కలవరపడ్డామయ్యా. అయినప్పటికీ మా మార్గములు నీకు తెలిసి ఉన్నవి. మేము నడిచే మార్గములు, మా మార్గంలో మేము ఊహించినవి ఎదురవుతున్న ఆ సందర్భములన్నవి మీకు తెలిసి ఉన్నవి కనుక అట్టి ధైర్యముతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. ప్రతిదినము ఈ వాగ్దానం విని విశ్వసించిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంను నీ చేతితో, నీ నీడన వారిని కప్పుమని మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.